అన్ని సుగుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తి మా కార్తీక్. అతను ఆర్టీవీ గారు కూడా అతనికి ముద్రేశారు మంచివాడని. కాబట్టి ఆ కార్తీక్ని మాకు సినిమా చేస్తున్నాడు కాబట్టి అతని గురించి మాట్లాడుతూ పోతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్ సార్. మీకు ఫస్ట్ పని లేకుండా అందరికీ హాయ్. జనరల్ మనం డ్రగ్ ఎడిక్టర్స్ చూస్తుంటాం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఏంటంటే ఆయన సినిమాకి ఎడిక్ట్ అయిపోయారు అన్ని రంగాల్లో కూడా. ఏం చేయకూడదు సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా తెలుసు. అతను చూసి నేర్చుకోవచ్చు. మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అన్ని చదివేశారు. మనం ఆయన చదివితే సరిపోతుంది కాదు. సార్, ఈ సందర్భంగా ముందు మీకు ఒకటి ప్రామిస్ చేస్తున్నా సార్. నాకు గుర్తుపెట్టుకుని మరి నాకు కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అందరూ గుర్తుంచుకునే సినిమా తీసి పెడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నమ్మకం ఉంది. 15 మంది ఎందుకు పెట్టాడు, ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయ్యి అతనికంటే నేను గొప్ప తీయలేదు, నాకంటే ఎందుకు అతను గొప్పగా చేస్తున్నాడని చెప్పి దెబ్బలాడుకుని కాంపిటేటివ్గా చేయాలని నేను కోరుకుంటున్నా. ఒక చిన్న సినిమా ఇంటి కొడితే ఇండస్ట్రీ ఎక్కడ మనం ఏమి తిరిగి చూడాలి, అదే నేను కోరుకునేది. నా 15 సినిమాలు ఒక 2 సినిమాలు ఇంటి కొడితే చాలు, నేను మళ్ళీ ఎగైను నేను 100 సినిమాలు చేయగలను. కాబట్టి కొత్త వాళ్ళకి యూత్ ఎందుకు అవకాశం ఇస్తానంటే అది ఫైర్ ఉంటుంది. అది డబ్బు లేకపోవచ్చు లేదా ఇంకోటి లేకపోవచ్చు, ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్తో పాటు మా కార్తీక్ కానీ, సాయి కృష్ణ కానీ, లేకపోతే మా శ్రీరాజ్ వీళ్ళందరూ ఏంటంటే మనం గొప్ప సినిమా చూస్తూ నిర్మాత ఎలా బతికించుకోవాలి దేశాలకి. ఒక అద్భుతమైన సినిమా ఇచ్చాం కదా, ఒక 10 కోట్లు పెట్టి సినిమా తీస్తాం సార్ అంటే నిర్మాత చచ్చిపోతాడు. అలా చచ్చిపోకుండా సినిమాని హిట్తో పాటు ఆ సినిమా ఎంత గొప్పగా తీసినా ఎంత కలెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఒక ప్రతి సినిమాకు వస్తువుకి ఎంఆర్పీ ఉంటుంది. ఆ ఎంఆర్పీలో సినిమా తీయాలని ఆలోచించే మా బ్యాచ్ అందరూ కూడా నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మా మరొక డిఓపిగా పనిచేస్తూ అది సినిమాకి అవకాశం ఇచ్చాను. ఆయన పేరు ఏకారి సత్యనారాయణ. ఆయన కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. హాయ్ ఎవరీవన్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ ఆపర్చునిటీ. మా ఫ్రెండ్లీగా వచ్చిన ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మేము కూర్చున్నా మిమ్మల్ని నిలబెడతా అన్నారు. సో మా సార్ మమ్మల్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో మేము నిలబడతాం, గట్టిగా నిలబడతాం మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశంతో. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నేను లాస్ట్ మాట్లాడుతున్న దాదాపుగా నేను చెప్పాల్సిన నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటి టచ్ చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దాదాపుగా ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్లో అందరితో ఏదో ఒక డిపార్ట్మెంట్లో నేను చేశాను, ఇంక్లూడింగ్ ఆఫ్ మై మీడియా మిత్రులు ఆల్సో. మీతో పాటు మీ దగ్గర నిలబడ్డ ఈరోజు ఇక్కడ వచ్చాను బికాస్ ఆఫ్ రామసత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ది బెస్ట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 9 వరల్డ్ రికార్డులు మనం కొడతామంటే దానికి ఎంతో కృషి పట్టుదల కావాలి. ఆ 9 రికార్డుల్ని కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి 9వ తారీఖున 15వ తారీఖున 9 వరల్డ్ రికార్డ్స్ మాకు ఇవ్వడానికి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నటువంటి నా మిత్రులు, నా సొంత మనిషి మా రమణరావు గారు, లైన్ రమణరావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, డైరెక్టర్లకి, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి ఆహ్వానితులకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తాను. సభాధ్యక్షులు గౌరవనీయ పెద్దలు, మిత్రులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే సుమన్ గారికి, ఇప్పుడే వెళ్ళినటువంటి రేలంగి నరసింహారావు గారు, భారవి గారు, అలాగే లక్ష్మణ్ గారు, కేఎల్ స్టూడియోస్, తదితర ఇతర డైరెక్టర్స్ అందరికి కూడా, ఈ 15 మూవీస్ చేయబోతున్నటువంటి డైరెక్టర్స్ అందరికి కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ, అందులో మేము కూడా భాగస్వామ్యమే. ఎందుకంటే 9 ప్రపంచ రికార్డులు ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా మీరు చేసేదాన్ని బట్టి మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే ఈ రికార్డ్స్ అనేవి యాక్చువల్గా రామసత్యనారాయణ గారికి కొత్త ఏమి కాదు. ఆయన ఒకే సంవత్సరంలో 13 సినిమాలు చేసి
సెన్సార్ సర్టిఫికెట్స్ మాకు సబ్మిట్ చేస్తే దాని మీద కూడా రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ నాకు తెలిసి మొత్తం ఫిమేల్ క్యారెక్టర్స్ అనుకుంటారు ఆ మూవీలో ఫిమేల్ క్యారెక్టర్స్ మొత్తం బటర్ఫ్లైస్ లైక్. సో ఆ మూవీ కూడా అంటే చూడండి వైవిధ్యంగా, అంటే సినిమాలో కూడా స్త్రీలకు గౌరవిస్తూ వారి మీద ప్రత్యేకంగా ఒక సినిమా చేయాలంటే నిజంగా ఒక డేరింగ్ స్టెప్, నిజంగా చాలా డేర్ అది. ఆ సినిమా కూడా సక్సెస్ చేస్తూ ఆ సినిమా కూడా ప్రపంచ రికార్డులో ఇవ్వడం జరిగింది. అలాగే డి రామానాయుడు గారు ప్రసిద్ధ ప్రొడ్యూసర్, ఆయన దాదాపు 30 సంవత్సరాల్లో 150 సినిమాలు చేసి ఆయన రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మన తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కూడా 100కు పైగానే ఇప్పుడు సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకొక 15 సినిమాలు ఆయన ఖాతాలోకి వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా కొంచెం బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటే 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 79 సినిమాలు చేస్తే బాగుండేది అసలు. సో ఇంకా ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎంతోమంది నూతన నటీనటులకు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, దీని మీద డిపెండ్ అయ్యే ఎంతోమందికి అవకాశం కల్పించినట్టుగా వారికి ఒక జీవనాన్ని కలిగించే విధంగా ఆయన పాటుపడుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇలాగూ 2026లో మన ఈ 15 సినిమాలు కంప్లీట్ చేసి అప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ వరల్డ్ రికార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో అప్పుడు మనకి 80వ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అప్పటికైనా ప్లాన్ చేసుకొని అందరి సహాయ సహకారాలతో 80 సినిమాలు చేస్తూ 80 ప్రపంచ రికార్డులు కూడా సాధించాలని, అంతేకాకుండా ఈ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డులో కూడా, అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి ఒక లేడీ ఉన్నారు, సోనాలి ఆచార్య అని చెప్పేసి, మండల ఆర్ట్ చేసి తను 54 ప్రపంచ రికార్డులు ఎట్ ఏ టైం తీసుకున్నారు. అంతకుముందు హిమజా నాయుడు అని చెప్పేసి చిరంజీవి